జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. మరియు బుధుడు మళ్ళీ 24వ తారీఖున ఆయన వృశ్చిక రాశికి వెళ్తున్నారు. ఇక్కడ గురువు గారు కూడా 3వ స్థానానికి వెళ్తున్నారు అనమాట, కుటుంబ స్థానం నుంచి. అక్టోబర్ 19వ తారీఖు నుంచి మాత్రం కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో. 19వ తారీఖు నుంచి మాత్రం చాలా జాగ్రత్త తీసుకుని వృషభ రాశి వారికి. విద్యార్థులకి ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు, మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. రాహు గారి దృష్టి 4వ స్థానం మీద ఉన్నది, కేతు కూడా 4వ స్థానంలో ఉన్నాడు. దాని మూలంగా కాన్సన్ట్రేషన్ పవర్ దెబ్బతింటది, అదర్ అప్లికేషన్స్ పెరిగిపోతాయి, విద్యార్థులకి ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది ముఖ్యంగా 24వ తారీఖు నుంచి మాత్రం చాలా బాగుంటది. అప్పుడు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీ లవర్ కనుక ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక 24వ తారీఖు తర్వాత ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఉన్నది. లవ్ మ్యారేజ్ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ మాసంలో మాత్రం. ఇక్కడ 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు నిలిచబడ్డాడు, మరియు 6వ స్థానంలో బుధుడు ఉంటాడు, కుజుడు ఉంటాడు. సో ఇన్ని గ్రహాలు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాలు, గైడ్ సమస్యలు, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు, స్ట్రెస్, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం 27వ తారీఖు నుంచి మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీకు 7వ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి మ్యారేజ్ పరంగా. వృశ్చిక రాశిలో ఆయన సొంత ఇల్లు అనమాట కుజుడికి. ఆయన 7వ స్థానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోయి చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 27వ తారీఖు వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మ్యారేజ్ పరంగా. మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. 27 తర్వాతే మంచిగా ఉంటుంది. సో మంచిగా నడుస్తుంది మీ మ్యారేజ్ లైఫ్ అనేది 27వ తారీఖు నుంచి మాత్రం. బిజినెస్ పరంగా మీకు 24వ తారీఖు నుంచి మాత్రం బుధుడు 7వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి, వృశ్చిక రాశికి వస్తున్నాడు కాబట్టి 24వ తారీఖు తర్వాత నుంచి మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మీరు అనుకోకుండా మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. లక్ అనేది ఫేవర్ అవుతుంది. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి 5వ దృష్టితో ఆయన వృశ్చిక రాశిని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు బిజినెస్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మీకు చాలా మంచి లాభాలుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాహు గారు వృత్తి స్థానంలో ఉండటం మూలంగా దాని మూలంగా మీకు మంచి లాభాలను చూస్తారు. రాహు ఎక్కడైతే ఉంటాడో యాంప్లిఫై చేస్తారనమాట, లేనిది ఉన్నట్టు చూపిస్తాడనమాట. మీ శక్తి సామర్థ్యాలు ఎక్కువగా చూపిస్తారనమాట. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ బాస్ దగ్గర గాను అలాగే మీ మేనేజర్ దగ్గర కానీ మంచి ఉండబోతోంది. మీ మీద ఇంప్రెషన్ అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్
and subscribe my channel.